హాయ్ అమిగోస్. ప్రతి వీక్ లాగే ఈ వీక్ కూడా కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో నుంచి మాకు వీకెండ్ వాచింగ్‌కి బెస్ట్ అనిపించిన కొన్ని సీరీస్ అండ్ మూవీస్. నంబర్ 1 'తస్కరే ది స్మగ్లర్స్ వెబ్'. ఈ క్రైమ్ థ్రిల్లర్ సీరీస్‌లో ఇమ్రాన్ హాష్మి, అర్జున్ మీనా అనే సూపరింటెండెంట్ రోల్‌లో సూపర్‌గా యాక్ట్ చేశారు. ఇండియాలో ఇల్లీగల్ స్మగ్లింగ్ చేస్తున్న క్రిమినల్స్‌ని వేరే వేరే కంట్రీస్ నుంచి ఆపరేట్ అవుతున్న పెద్ద నెట్వర్క్‌ని ఎక్స్‌పోజ్ చేయడం అర్జున్ అండ్ అతని టీమ్ మెయిన్ మిషన్. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న చైన్ నెట్వర్క్, దాన్ని బ్రేక్ చేయడంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, వాళ్ళని ఫైనల్లీ పట్టుకున్నారా లేదా అనే సస్పెన్సే ఈ సిరీస్ మెయిన్ ప్లాట్. సిరీస్ ఫాస్ట్ పేస్డ్‌గా ఉంటుంది. ఎక్కడా బోర్ అనిపించదు. అండ్ హైలైట్స్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసి స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ బై ఎంటైర్ కాస్ట్, హాలీవుడ్ స్టైల్ మేకింగ్ అండ్ క్రిస్పీ ఎడిటింగ్, టైట్ స్క్రీన్ ప్లే విత్ ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్ యాంగిల్. క్రైమ్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వాళ్ళకి ఇది మస్ట్ వాచ్ సిరీస్. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. నెంబర్ 2 'దురంధర్'. ఈ మూవీ గురించి ఆల్రెడీ అందరూ వినే ఉంటారు. రీసెంట్ టైమ్స్‌లో హైప్ లేకుండా సైలెంట్‌గా వచ్చి మంచి కంటెంట్‌తో పెద్ద హిట్ అయింది. మూవీ థీమ్ ఏంటంటే పాకిస్తాన్‌లోని కరాచీలో హంజా అనే నేమ్‌తో ఒక ఇండియన్ ఆఫీసర్ అండర్‌గ్రౌండ్‌లో పనిచేస్తుంటాడు. అక్కడ ఉన్న క్రిమినల్ గ్యాంగ్స్‌లో తను కూడా కలిసిపోతాడు. ఈ ఆఫీసరే రణ్వీర్ సింగ్. అసలు రణ్వీర్ పాకిస్తాన్ ఏ మిషన్ మీద వెళ్ళాడు? అసలు వెళ్ళిన మిషన్ సక్సెస్ అయిందా లేదా అనేది మిగిలిన స్టోరీ. ప్లాట్ సింపుల్‌గా అనిపించినా ఎగ్జిక్యూషన్ బావుంది. ఈ మూవీని 1998లో జరిగిన ట్రూ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీశారు. ఆల్రెడీ మన సోషల్ మీడియాలో ఈ మూవీలో విలన్‌గా యాక్ట్ చేసిన అక్షయ్ ఖన్నా గారి సీన్ చూసే ఉంటాం. తన యాక్టింగ్ అయితే పీక్స్ ఉంటుంది మూవీలో. మూవీకి ప్లస్ అంటే యాక్టర్స్ యాక్టింగ్, మ్యూజిక్ అండ్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. స్పై థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. 'దురంధర్' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. నంబర్ 3 'సిరాయ్'. 'సిరాయ్' మూవీ ఒక డీప్ ఎమోషనల్ జర్నీ. ఈ మూవీ చూస్తున్నంత సేపు మీరు స్క్రీన్ నుండి డిస్ట్రాక్ట్ అవ్వరు. అంత స్ట్రాంగ్‌గా మూవీలోకి ఇన్వాల్వ్ అయిపోతాం. స్టోరీ సింపుల్‌గా అనిపించినా దాని వెనక చాలా డీప్ మీనింగ్ ఉంది. ఒక అక్యూజ్డ్‌ని కోర్ట్‌కి తీసుకెళ్ళి మళ్ళీ జైల్‌లో ప్రొడ్యూస్ చేయడం అనే సింగిల్ జర్నీ చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ఈ జర్నీలో అప్రెషన్, లవ్, జస్టిస్ లాంటి థీమ్స్ చాలా స్ట్రాంగ్‌గా సోషల్ యాంగిల్‌తో చూపించారు. నాకు పర్సనల్‌గా ఈ మూవీలో 2 విషయాలు నచ్చాయి. ఒకటి, అధికారం అనేది సహాయపడటానికి ఉండాలి. పెత్తనం చెలాయించడానికి కాదు. రెండోది, జీవితంలో ప్రేమ వల్ల సమస్యొస్తే చాలామంది ప్రేమను వదులుకుంటారు. కానీ ప్రేమను పట్టుకున్నప్పుడే మనల్ని ప్రేమించిన వాళ్ళకి మనం వాల్యూ ఇచ్చినట్టు. యాక్టింగ్ వైస్‌గా కానిస్టేబుల్ రోల్‌లో విక్రమ్ ప్రభు యాక్టింగ్ చాలా సెటిల్‌గా ఉంది. రియలిస్టిక్‌గా ఉంటుంది. ఒక క్లీన్ కానిస్టేబుల్ ఎలా ఉండాలో పర్ఫెక్ట్‌గా చూపించారు. మెయిన్ లీడ్స్ ఇద్దరి యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. డైరెక్టర్ వాళ్ళ మధ్య స్టోరీని చాలా బ్యూటిఫుల్‌గా పోర్ట్రే చేశారు. ముళ్ళ మధ్య ఉన్న సీతాకోకచిలుకలా ఉంటుంది వాళ్ళ రిలేషన్‌షిప్. అండ్ ఈ మూవీకి బ్యాక్ బోన్ మ్యూజిక్ అని చెప్పాలి. ఈ మూవీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే గానీ, నేను చెప్పడం ఎందుకు, డైరెక్ట్‌గా మీరే చూడండి. జీ5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. నంబర్ 4 'స్పేస్ జెన్ చంద్రయాన్'. 2019లో మూన్ ల్యాండింగ్ ఫెయిల్ అయిన చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగిన ఈవెంట్స్‌ని ఈ మినీ సీరీస్ చూపిస్తుంది. ఆ ఫెయిల్యూర్ తర్వాత బయట నుంచి ఇస్రో టీమ్ మీద బ్లేమింగ్ ఎలా జరిగింది? లోపల టీమ్‌లో వచ్చిన కాన్‌ఫ్లిక్ట్స్ ఏంటి? మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ రియలిస్టిక్‌గా పోర్ట్రే చేశారు. ఇంకో సైడ్ వేరే కంట్రీస్ కూడా మూన్ మిషన్స్ కోసం రేస్‌లో ఉంటాయి. ఆ ప్రెజర్‌లో ఇండియా చంద్రయాన్ 3ని స్టార్ట్ చేస్తుంది. అండ్ దాని రిజల్ట్‌గా 2023లో వచ్చిందే హిస్టారిక్ మూన్ ల్యాండింగ్ సక్సెస్. సో, ఈ చంద్రయాన్ 2 అండ్ 3 మధ్యలో జరిగిన జర్నీ అనేది ఈ సీరీస్ యొక్క మెయిన్ సోల్. సైంటిఫిక్ టర్మ్స్ ఎక్కువ వాడకుండా అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా నరేషన్ ఉంటుంది. సైన్స్‌తో పాటు హ్యూమన్ ఎమోషన్స్ అండ్ సైంటిస్ట్ పర్సనల్ స్ట్రగుల్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందనేది చూపించారు. ఇది జస్ట్ సైన్స్ సీరీస్ కాదు. ఒక ఇన్స్‌పిరేషనల్ స్టోరీ. ఎప్పుడూ ఇస్రో అచీవ్‌మెంట్స్ మాత్రమే కాకుండా అసలు ఆ అచీవ్‌మెంట్ వెనక వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ కూడా క్లోజ్‌గా చూడాలనుకునే వాళ్ళకి ఇది మస్ట్ వాచ్ సిరీస్. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నంబర్ 5 ఛాంపియన్. ఇది 1948లో జరిగిన స్టోరీ. అసలు ప్లాట్ ఏంటంటే బైరాన్‌పల్లి అనే ఊరు, దాని చుట్టుపక్కల ఏరియాస్‌లో రజాకర్ల తిరుగుబాటు ఉంటుంది. హీరో ఒక ఫుట్‌బాల్ ప్లేయర్. తన పర్ఫార్మెన్స్ నచ్చి లండన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌కి అవకాశం వస్తుంది. అయితే అక్కడికి వెళ్ళడానికి తనకు మనీ కావాలి. దానికోసం ఒక డీల్ ఒప్పుకుంటాడు. ఆ డీల్ ఏంటి? అండ్ ఆ ఊర్లో ఏం జరుగుతుంది? వాళ్ళని హీరో ఎలా కాపాడాడనేది మూవీ స్టోరీ. రోషన్ ఆఫ్టర్ 4 ఇయర్స్ మళ్ళీ ఈ మూవీతో వచ్చాడు. తన బెస్ట్ ఇచ్చాడు పర్ఫార్మెన్స్ వైస్‌గా. 1948లో జరిగిన స్టోరీ కాబట్టి కలర్ గ్రేడింగ్ దానికి తగ్గట్టు ఉంటుంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక లుక్కేయండి. నంబర్ 6 'ఎకో'. 'ఎకో' మలయాళం ఇండస్ట్రీ నుండొచ్చిన ఒక గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్. ఈ మూవీలో కురియచ్చన్ అనే ఒక డాగ్ బ్రీడర్ సడెన్‌గా కనిపించకుండా పోతాడు. తను బ్రతికే ఉన్నాడా? లేదా చనిపోయాడా? అనే డౌట్‌తో చాలామంది అతని గురించి వెతుకుతూ ఉంటారు. అండ్ అదే ఈ స్టోరీకి మెయిన్ మిస్టరీ. కురియచ్చన్ కనిపించకుండా పోయిన తర్వాత అతని పిల్లలు వాళ్ళ అమ్మని చూసుకోవడానికి ఒక అబ్బాయిని అపాయింట్ చేస్తారు. ఆవిడ హిల్స్ పైన ఒక ఐసోలేటెడ్ ఏరియాలో ఉంటుంది. ఆ లొకేషన్, సైలెన్స్, సరౌండింగ్స్ అన్నీ కలిసి మూవీకి ఒక టోన్ సెట్ చేశాయి. సినిమా స్లో పేస్డ్‌గా ప్రొసీడ్ అవుతుంది. బట్ వన్స్ పాయింట్‌లోకి వెళ్ళాక ఎంగేజింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టే ఈ మూవీ మొత్తానికి మెయిన్ సోల్. లాస్ట్‌లో రివీల్ అయ్యే పాయింట్ మూవీ మీనింగ్ అంతా మరోలా మార్చేస్తుంది. అండ్ హైలైట్స్ ఆఫ్ ది సీరీస్ వచ్చేసి స్ట్రాంగ్ విజువల్స్ అండ్ హంటింగ్ హిల్ లొకేషన్స్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎఫెక్టివ్‌గా సస్పెన్స్‌ని ఎలివేట్ చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ చాలా నేచురల్ అండ్ కన్విన్సింగ్‌గా ఉంటుంది.
డాగ్స్ రోల్ గూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. మూవీకి ఒక ఎక్స్‌ట్రా పాయింటే ఈ డాగ్స్. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో గూడా అవైలబుల్‌గా ఉంది. స్లో బర్నింగ్ మిస్టరీ థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. నంబర్ 7 చీకట్లో. శోభితా ధూళిపాల ఇందులో లీడ్ యాక్టర్‌గా చేశారు. 'చీకట్లో' మూవీ కూడా గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్. సంధ్య అనే ఒక టీవీ రిపోర్టర్ ఆ జాబ్ నచ్చక ఓన్‌గా తన ఫ్రెండ్ బాబీతో కలిసి ఒక పోడ్‌కాస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అదే టైంలో బాబీ చనిపోతుంది. అసలు బాబీ ఎలా చనిపోయింది? ఎవరు చంపారనేది మూవీ ఎండ్ వరకు సస్పెన్సే. సంధ్య తన ఫ్రెండ్ కేస్‌ని పోడ్‌కాస్ట్ మిడిల్‌లో తనకెదురైన సమస్యలు, డైవర్షన్స్ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తాయి. మూవీకి 'చీకట్లో' అనే టైటిల్ పర్ఫెక్ట్ అనిపించింది. నేను రీసెంట్ టైమ్స్‌లో చూసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్. ఇంకేం చెప్పినా స్పాయిలర్స్‌లా ఉంటాయి. ఈ మూవీ అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్‌గా ఉంది. డోంట్ మిస్ ఇట్. నంబర్ 8 'జిగిరీస్'. ఈ మూవీలో నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందరూ ఎవరి లైఫ్స్‌లో వాళ్ళు బిజీగా ఉంటారు. బట్ అందులో ఒక ఫ్రెండ్‌కి క్యాన్సర్ అని తెలిసి మిగిలిన వాళ్ళంతా గెట్ టుగెదర్‌లా మీట్ అవుతారు. దెన్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉండిపోయిన విష్ ఒకటి గోవా వెళ్ళటం. దాన్ని ఫుల్‌ఫిల్ చేద్దామని గోవా ట్రిప్‌కి మారుతి 800 కార్‌లో స్టార్ట్ అవుతారు. బట్ ఈ జర్నీలో వాళ్ళు ఎన్నో ట్రబుల్స్ ఫేస్ చేస్తారు. చెప్పాలంటే వాళ్ళు ఒకప్పుడు ఫ్రెండ్సే అయినా ఇప్పుడు వాళ్ళ మధ్య కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్ అండ్ క్లాషెస్ ఉంటాయి. సో లాస్ట్‌కి గోవా రీచ్ అయ్యారా లేదా? వాళ్ళ మధ్య ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ పోయాయా లేదా? అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమయ్యాడు? అనేది మెయిన్ ప్లాట్. మనం ఇంతకుముందు ఆల్రెడీ గోవాకి ఫ్రెండ్స్‌తో వెళ్ళే మూవీస్ చూసాం. లైక్ 'యాక్షన్ 3డీ', 'ఈ నగరానికి ఏమైంది' ఇలాంటివి. ఈ మూవీ వాటిని మ్యాచ్ చేసిందని చెప్పను గానీ, బట్ వీకెండ్‌కి ఒక మంచి ఫన్ టోన్డ్ ఫ్రెండ్‌షిప్ మూవీ చూడాలనే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్. మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 30 మినిట్స్. మనం చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో ఎలా ఉండేవాళ్ళమో ఆ మెమోరీస్‌ని మళ్ళీ గుర్తు చేస్తుంది. మూవీలో కామెడీ పీక్స్ ఉంటుందని చెప్పను గానీ, కొన్ని బెటర్‌గా తీసుండొచ్చు. బట్ ఓవరాల్‌గా వీకెండ్‌కి ఒక మంచి ఫన్ ఎంటర్‌టైన్డ్ మూవీ చూడాలనుకునే వాళ్ళకి ఇది మంచి చాయిస్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంక ఈ వీడియోకి ఇంతే అమిగోస్. ఇలాంటి ఓటీటీ సజెషన్స్ అండ్ అదర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.